మీరు గో లోకల్ యాప్ ద్వారా మీ యొక్క బిజినెస్ ను చాలా సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంతకు ముందే ఏదైనా బిజినెస్ చేస్తున్నా లేక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా గో లోకల్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. గో లోకల్ యాప్ ద్వారా మీరు ప్రొడక్ట్స్ ను అమ్మవచ్చు లేదా ఏదైనా సర్వీస్ అందించవచ్చు. దీనికోసం యూజర్ పైన ట్యాప్ చేసి అక్కడ ఉన్న ఆప్షన్స్ లో రిజిస్టర్ ఆర్ స్టార్ట్ బిజినెస్ అనే బటన్ పైన ట్యాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ముందుగా డూ యూ వాంట్ టు టేక్ యువర్ బిజినెస్ ఆన్లైన్ అని అడిగినప్పుడు yes అనే బటన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని జాగ్రత్తగా చదువుకుని అగ్రీ అనే బటన్ పైన ట్యాప్ చేయగానే బిజినెస్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ బిజినెస్ వివరాలు ఎంటర్ చేయాలి. ముందుగా మీ బిజినెస్ నేమ్ అంటే మీరు నడుపుతున్న షాప్ పేరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు హోమ్ బేస్డ్ బిజినెస్ చేయాలనుకుంటే మీరు చేయాలనుకున్న బిజినెస్ కు ఏదైనా పేరు ఎంటర్ చేయవచ్చు. ఇప్పుడు మీరు బిజినెస్ చేయాలనుకున్న ఏరియా యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. మీకు వచ్చే ఆర్డర్స్ లేక సర్వీస్ రిక్వెస్ట్స్ అన్నీ కూడా ఈ పిన్ కోడ్ లో ఉన్న కస్టమర్స్ నుండే వస్తాయి. ఇక్కడ నేను వీడియో డెమో కోసం డమ్మీ పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు బిజినెస్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి నేను సేల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరేదైనా సర్వీస్ అందించాలి అనుకుంటే సర్వీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత బిజినెస్ కేటగిరీలో ఉన్న లిస్ట్ లో మీరు చేయాలనుకున్న బిజినెస్ ను సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ గ్రోసరీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు బిజినెస్ టైప్ సర్వీస్ అని సెలెక్ట్ చేసుకుని ఉంటే మీరు అందించాలనుకున్న సర్వీస్ ను లిస్ట్ లో సెలెక్ట్ చేసుకోండి. తరువాత ఓనర్ నేమ్ మరియు మీ బిజినెస్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఎవరైనా ఈ యాప్ ను రిఫర్ చేసి ఉంటే రెఫరల్ కోడ్ అనే చోట వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయవచ్చు లేదా ఖాళీగా వదిలేయవచ్చు. ఇప్పుడు సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి. బిజినెస్ ప్రైమరీ డీటెయిల్స్ అనే స్క్రీన్ లోని వివరాలను సరిచూసుకుని సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి. బిజినెస్ అడ్రస్ డీటెయిల్స్ అనే స్క్రీన్ లోని వివరాలను ఎంటర్ చేసి సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్న బిజినెస్ ఓనర్ డీటెయిల్స్ లో మీ వివరాలను ఎంటర్ చేసి సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఒకవేళ మీరు సెలర్గా రిజిస్టర్ అయితే మీరు కొన్ని కండిషన్స్ మరియు ఆఫర్స్ ను బిజినెస్ ఆఫర్స్ అండ్ చార్జెస్ లో ఎంటర్ చేయవచ్చు. నేను సెలర్గా రిజిస్టర్ చేసుకుంటున్నాను కాబట్టి మినిమం ఆర్డర్ వాల్యూ 500 రూపాయలుగా ఎంటర్ చేస్తున్నాను. అంటే నేను డోర్ డెలివరీ ఇవ్వాలి అంటే ఆర్డర్ వాల్యూ మినిమం 500 రూపాయలు ఉండాలి. నేను డోర్ డెలివరీ చేయడానికి 20 రూపాయలు ఛార్జ్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ 20 రూపాయలు ఎంటర్ చేస్తున్నాను. మీరు ఎంత ఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఫ్రీ డెలివరీ ఫెసిలిటీ ఇవ్వాలి అనుకుంటే 0 ఎంటర్ చేయండి. ఒకవేళ టోటల్ ఆర్డర్ వాల్యూ పైన మీరేదైనా స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఎంత శాతం ఇవ్వాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. ఇది మీరు ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఉపయోగించుకోవచ్చు. మీరు ఎలాంటి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వద్దు అనుకుంటే 0 ఎంటర్ చేయండి. నేను ఇక్కడ 2 అని ఎంటర్ చేస్తున్నాను. అంటే నేను నాకు వచ్చిన ప్రతి ఆర్డర్ పైన 2% స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ చార్జెస్ మరియు ఆఫర్స్ ను ఏ క్షణమైనా మార్చుకోవచ్చు మరియు మీరు వీటిని మార్చిన ప్రతిసారి మీ పిన్ కోడ్ ఏరియాలో ఉన్న అందరూ కస్టమర్స్ కు నోటిఫికేషన్ వెళుతుంది. సేవ్ బటన్ పైన ట్యాప్ చేయగానే మీ యొక్క బిజినెస్ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది. యాప్ టైటిల్ బాలో కనిపిస్తున్న మేనేజ్ బిజినెస్ బటన్ పైన ట్యాప్ చేసి బిజినెస్ కు సంబంధించిన యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎంటర్ చేసిన వివరాలను మార్చాలి అనుకుంటే బిజినెస్ డాష్బోర్డ్ లో క్రింద కుడివైపున ఉన్న ఇన్ఫో బటన్ పైన ట్యాప్ చేసి మార్చుకోవచ్చు. బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పైన ఉన్న టైటిల్ బాలో మేనేజ్ బిజినెస్ అనే బటన్ మరియు మేనేజ్ డెలివరీస్ అనే బటన్ కనిపిస్తుంది.
ఒకవేళ మీరు సర్వీస్ ప్రొవైడర్గా రిజిస్టర్ అయి ఉంటే మేనేజ్ డెలివరీస్ బటన్ కనిపించదు. మేనేజ్ బిజినెస్ బటన్ ను ట్యాప్ చేస్తే బిజినెస్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. ఈ మాడ్యూల్ నుండి మన బిజినెస్ ను మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో మొదటగా డాష్బోర్డ్ గురించి తెలుసుకుందాం. డాష్బోర్డ్ లో మన బిజినెస్ నేమ్, అడ్రస్ కనిపిస్తుంది. బిజినెస్ నేమ్ పక్కన ఉన్న షేర్ ఇన్ఫో బటన్ ను ట్యాప్ చేసినప్పుడు మన బిజినెస్ యొక్క వివరాలతో కూడిన ఇమేజ్ తయారు అవుతుంది. దీన్ని సెండ్ బటన్ ట్యాప్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. బిజినెస్ నేమ్ పక్కన ఉన్న బటన్ ను ట్యాప్ చేయడం ద్వారా మనం బిజినెస్ ను ఓపెన్ లేదా క్లోజ్ చేయవచ్చు. అదేవిధంగా మన సబ్స్క్రిప్షన్ వివరాలు, ఆర్డర్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, మన పిన్ కోడ్ ఏరియాలో ఎంతమంది గో లోకల్ యాప్ ద్వారా బిజినెస్ చేస్తున్నారు, ఎంతమంది కస్టమర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు అనే వివరాలను డాష్బోర్డ్ లో తెలుసుకోవచ్చు. సెలర్గా రిజిస్టర్ అయి ఉంటే సేల్స్ సమరీలో డేట్ ను సెలెక్ట్ చేసుకుని మనం చేసిన అమ్మకాలకు సంబంధించిన రోజువారీ వివరాలను తెలుసుకోవచ్చు. సర్వీస్ ప్రొవైడర్గా రిజిస్టర్ అయి ఉంటే సర్వీసెస్ సమరీలో డేట్ ను సెలెక్ట్ చేసుకుని మనం అందించిన సర్వీసెస్ కు సంబంధించిన రోజువారీ వివరాలను తెలుసుకోవచ్చు. బిజినెస్ లో ముఖ్యమైనది మనం అమ్మాలనుకున్న ప్రొడక్ట్స్ యొక్క స్టాక్ మరియు ప్రైస్ డీటెయిల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం. ఇప్పుడు ప్రొడక్ట్స్ ను యాడ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. మొదటగా మేనేజ్ బిజినెస్ బటన్ పైన ట్యాప్ చేసి బిజినెస్ మాడ్యూల్ ను ఓపెన్ చేయండి. క్రింద ఉన్న ఆప్షన్స్ లో ప్రొడక్ట్స్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇన్ స్టాక్ అనే ట్యాబ్ లో మీ స్టోర్ లో లిస్ట్ అయిన ఐటమ్స్ కనబడతాయి. క్రింద కుడి వైపున ఉన్న ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే ఎంటర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు యాడ్ చేయాలనుకున్న ప్రోడక్ట్ యొక్క పేరు ఎంటర్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అనే ప్రోడక్ట్ ని యాడ్ చేసి చూద్దాం. దానికోసం ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అనే చోట ప్రోడక్ట్ నేమ్ ఎంటర్ చేద్దాం. నేను ఇక్కడ సన్ షైన్ అనే బ్రాండ్ నేమ్ ఉన్న సన్ షైన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ అని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ అలాగే ప్రోడక్ట్ క్వాంటిటీ ఏ యూనిట్స్ లో ఉందో ఆ వివరాలు ఎంటర్ చేయాలి. అంటే కిలోగ్రామ్స్, గ్రామ్స్, లీటర్, మిల్లీ లీటర్స్ లేదా ఒక ప్యాకెట్ ఆర్ పీస్ రూపంలో ఉందా అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను క్వాంటిటీలో 1 అని ఎంటర్ చేసి యూనిట్స్ అనే చోట లీటర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. గ్రోస్ వెయిట్ అంటే ప్యాకింగ్ తో కలిపి ఎంత బరువు ఉంటుంది అని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను గ్రోస్ వెయిట్ అనే చోట 950 అని ఎంటర్ చేసి యూనిట్స్ అనే చోట గ్రామ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనే చోట ఎంఆర్పి ఎంత ఉంటుందో ఎంటర్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనే చోట మీరు ఎంత ధరకు అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ప్రోడక్ట్ ఇమేజెస్ ను యాడ్ చేయాలి. ఇమేజ్ పైన ట్యాప్ చేసి కెమెరాతో డైరెక్ట్ గా ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు లేదా మీరు ఇంతకు ముందే ఫోటోస్ తీసి పెట్టుకుంటే గ్యాలరీ నుండి అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ 6 ఫోటోస్ వరకు అప్లోడ్ చేయవచ్చు. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేయాలి. అంటే మీరు అమ్మదలుచుకున్న ప్రోడక్ట్ యొక్క వివరాలను ఎంటర్ చేయాలి. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఫినిష్ అనే బటన్ పైన ట్యాప్ చేస్తే ప్రోడక్ట్ యాడ్ చేయడం పూర్తి అయినట్టే. ఈ విధంగా ప్రోడక్ట్ ను యాడ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ పైన ఎడమ వైపున కనిపిస్తున్న షేర్ బటన్ పైన ట్యాప్ చేసినప్పుడు మన ప్రోడక్ట్ యొక్క వివరాలతో కూడిన ఇమేజ్ తయారు అవుతుంది. దీన్ని సెండ్ బటన్ ట్యాప్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రోడక్ట్ పైన కుడివైపున కనిపిస్తున్న 3 డాట్స్ పైన ట్యాప్ చేసినప్పుడు ఒక మెన్యూ ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న ఆప్షన్స్ ను ఉపయోగించుకుని ప్రోడక్ట్ డీటెయిల్స్ అంటే ప్రోడక్ట్ ధరలలో గాని లేదా వివరాలలో గాని ఏమైనా మార్పులు ఉంటే అప్డేట్ చేయవచ్చు. అదే విధంగా స్టాక్ ఉందా లేదా అని కూడా అప్డేట్ చేయవచ్చు. ఒకవేళ ఒక ప్రోడక్ట్ ను మనం అమ్మకూడదు అనుకుంటే డిలీట్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని తొలగించవచ్చు. అమ్మకానికి అందుబాటులో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇన్ స్టాక్ లో, స్టాక్ లేనివి అవుట్ ఆఫ్ స్టాక్ లో, అదేవిధంగా డిలీట్ చేసినవి డిలీటెడ్ లో కనిపిస్తాయి. ప్రోడక్ట్ పైన కనిపిస్తున్న 3 డాట్స్ ను ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు ప్రోడక్ట్స్ వివరాలను అప్డేట్ చేయవచ్చు.
సెలర్గా రిజిస్టర్ అయిన తర్వాత మనకు వచ్చిన ఆర్డర్స్ ను ఎలా ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాం. కస్టమర్ మనకు ఒక ఆర్డర్ పంపగానే ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మేనేజ్ బిజినెస్ బటన్ పైన ట్యాప్ చేసి క్రింద ఉన్న ఆప్షన్స్ లో ఆర్డర్స్ పైన ట్యాప్ చేస్తే టుడేస్ ఆర్డర్స్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో 3 ట్యాబ్స్ ఉంటాయి. అవి రిసీవ్, యాక్సెప్టెడ్ మరియు ప్రాసెస్డ్. రిసీవ్ లో మనకు కస్టమర్స్ నుండి కొత్తగా వచ్చిన ఆర్డర్స్ ఉంటాయి, కానీ కస్టమర్ డీటెయిల్స్ కనిపించవు. ఆర్డర్ ను యాక్సెప్ట్ చేసిన తర్వాతనే కస్టమర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇందులో ఉన్న ఆర్డర్ పైన ట్యాప్ చేస్తే ఆర్డర్ సమరీ ఓపెన్ అవుతుంది. ఆర్డర్ సమరీలో ఆర్డర్ కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ఒక రకంగా ఇది రిసీట్ లాగా ఉంటుంది. ఒకవేళ మీకు ఆర్డర్ ను కస్టమర్ కు చేరవేయడం కుదరకపోయినా, లేక వేరే ఏదైనా కారణం ఉంటే ఆర్డర్ సమరీలో ఉన్న రిజెక్ట్ బటన్ పైన ట్యాప్ చేసి రిజెక్ట్ చేయవచ్చు. ఆర్డర్ సమరీలో ఉన్న యాక్సెప్ట్ బటన్ పైన ట్యాప్ చేసి డెలివరీ అసిస్టెంట్ ను అసైన్ చేయవచ్చు. అంటే ఈ ఆర్డర్ ను కస్టమర్ కు ఎవరు చేరవేయాలో అనేది ఇక్కడ మనం ఎంచుకోవలసి ఉంటుంది. ఒకవేళ మీరు సొంతంగా డెలివరీ ఇవ్వాలి అనుకుంటే మై సెల్ఫ్ పైన ట్యాప్ చేయాలి, లేదా మీ దగ్గర డెలివరీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తిని ఎంచుకోవచ్చు. ఆర్డర్ ను యాక్సెప్ట్ చేసి డెలివరీ అసిస్టెంట్ ను ఎంచుకున్న వెంటనే ఆర్డర్ యాక్సెప్టెడ్ ట్యాబ్ లో కనిపిస్తుంది. ఆర్డర్ ను డెలివర్ చేసినా, రిజెక్ట్ చేసినా లేక క్యాన్సిల్ చేసినా అది ప్రాసెస్ ట్యాబ్ లో కనిపిస్తుంది. ఒకవేళ మనం యాక్సెప్ట్ చేసిన ఆర్డర్ ను డెలివరీ చేయకపోతే అది ఇన్కంప్లీట్ ఆర్డర్ గా తరువాత రోజు అప్డేట్ చేయబడుతుంది. అదేవిధంగా ఆర్డర్ ను యాక్సెప్ట్ చేయకుండా వదిలేస్తే అది ఎక్స్పైర్డ్ ఆర్డర్ గా తరువాత రోజు అప్డేట్ చేయబడుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయానికి ఏంటంటే, ఏ రోజు ఆర్డర్ ఆ రోజే కంప్లీట్ చేయాలి. ఇంతకు ముందు రోజులకి సంబంధించిన ఆర్డర్స్ వివరాలు చూడాలి అనుకుంటే క్రింద ఉన్న ఇన్ఫో బటన్ పైన ట్యాప్ చేసి అందులో ఉన్న చెక్ డే వైజ్ ఆర్డర్స్ బటన్ ను ట్యాప్ చేసి కావలసిన డేట్ ను ఎంటర్ చేయడం ద్వారా ఎంచుకున్న తేదీకి సంబంధించిన ఆర్డర్స్ గురించిన వివరాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా డాష్బోర్డ్ లో డేట్ ను ఎంచుకోవడం ద్వారా ఏ రోజు ఎంత సేల్స్ జరిగాయో అనేది తెలుసుకోవచ్చు. సర్వీస్ ప్రొవైడర్ గా రిజిస్టర్ అయిన తర్వాత మనకు వచ్చిన సర్వీస్ రిక్వెస్ట్స్ ను ఎలా ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాం. కస్టమర్ ఒక రిక్వెస్ట్ పంపగానే మీ ఏరియాలో ఉన్న మీరు ఎంచుకున్న కేటగిరీకి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మేనేజ్ బిజినెస్ బటన్ పైన ట్యాప్ చేసి క్రింద ఆప్షన్స్ లో రిక్వెస్ట్స్ పైన ట్యాప్ చేస్తే టుడేస్ రిక్వెస్ట్స్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో 3 ట్యాబ్స్ ఉంటాయి. అవి లిస్టెడ్, యాక్సెప్టెడ్ మరియు ప్రాసెస్డ్. లిస్టెడ్ లో మనకు కస్టమర్స్ నుండి కొత్తగా వచ్చిన రిక్వెస్ట్స్ ఉంటాయి, కానీ కస్టమర్ డీటెయిల్స్ కనిపించవు. రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన తర్వాతనే కస్టమర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇందులో ఉన్న రిక్వెస్ట్ పైన ట్యాప్ చేసి యాక్సెప్ట్ చేయగానే కస్టమర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన వెంటనే రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ ట్యాబ్ లో కనిపిస్తుంది. మీరు కస్టమర్ ను కాంటాక్ట్ చేసి వారికి కావలసిన సర్వీస్ గురించి తెలుసుకుని మీ సర్వీస్ ఛార్జెస్ మరియు ఇతర వివరాలను నేరుగా కస్టమర్ తో చర్చించి వారికి సర్వీస్ అందించవచ్చు. ఒకవేళ మీకు గాని కస్టమర్ కు గాని నచ్చకపోయినా లేక వేరేదైనా కారణం చేత సర్వీస్ అందించడం కుదరకపోయినా రిక్వెస్ట్ పైన ట్యాప్ చేసి రిజెక్ట్ చేయవచ్చు. మీరు యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ పూర్తి చేసిన తర్వాత రిక్వెస్ట్ పైన ట్యాప్ చేసి కంప్లీటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా కస్టమర్ ను తన ఫోన్ లో తను పంపిన రిక్వెస్ట్ పైన ట్యాప్ చేసి కంప్లీటెడ్ అని సెలెక్ట్ చేయమనాలి. ఇప్పుడు కస్టమర్ ఫోన్ లో కనిపిస్తున్న కోడ్ ను మీరు ఎంటర్ చేస్తే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినట్టు. రిక్వెస్ట్ ను పూర్తి చేసినా, రిజెక్ట్ చేసినా లేక క్యాన్సిల్ చేసినా అది ప్రాసెస్ ట్యాబ్ లో కనిపిస్తుంది. ఒకవేళ మనం యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ ను పూర్తి చేయకపోతే అది ఇన్కంప్లీట్ రిక్వెస్ట్ గా తరువాత రోజు అప్డేట్ చేయబడుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయానికి ఏంటంటే, ఏ రోజు రిక్వెస్ట్ ఆ రోజే కంప్లీట్ చేయాలి. ఇంతకు ముందు రోజులకి సంబంధించిన రిక్వెస్ట్స్ వివరాలు చూడాలి అనుకుంటే క్రింద ఉన్న ఇన్ఫో బటన్ పైన ట్యాప్ చేసి అందులో ఉన్న చెక్ డే వైజ్ రిక్వెస్ట్స్ బటన్ ను ట్యాప్ చేసి కావలసిన డేట్ ను సెలెక్ట్ చేయడం ద్వారా ఎంచుకున్న తేదీకి సంబంధించిన రిక్వెస్ట్స్ గురించిన వివరాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా డాష్బోర్డ్ లో డేట్ ను ఎంచుకోవడం ద్వారా ఏ రోజు ఎన్ని రిక్వెస్ట్స్ ప్రాసెస్ జరిగాయో అనేది తెలుసుకోవచ్చు. కస్టమర్స్ నుండి పొందిన ఆర్డర్స్ ను డెలివర్ చేయడానికి బిజినెస్ మాడ్యూల్ లో అసిస్టెంట్స్ ను యాడ్ చేయవలసి ఉంటుంది.
ఇందుకోసం మేనేజ్ బిజినెస్ బటన్ పైన ట్యాప్ చేసి క్రింద ఆప్షన్స్ లో అసిస్టెంట్స్ పైన ట్యాప్ చేస్తే మేనేజ్ అసిస్టెంట్స్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం డెలివరీ అసిస్టెంట్స్ ను యాడ్ చేయడం, వారి వివరాలను ఎడిట్ చేయడం లేదా వారిని డిలీట్ చేయవచ్చు. మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే డిఫాల్ట్ గా మనం ఒక డెలివరీ అసిస్టెంట్ గా యాడ్ అయిపోతాము. క్రింద ఉన్న ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తే యాడ్ న్యూ అసిస్టెంట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో డెలివరీ అసిస్టెంట్ కు సంబంధించిన వివరాలను ఎంటర్ చేసి సేవ్ బటన్ పైన ట్యాప్ చేస్తే అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. అసిస్టెంట్ వివరాలను మార్చాలి అనుకుంటే ఎడిట్ బటన్ పైన ట్యాప్ చేసి వివరాలను మార్చవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ మన దగ్గర మానేస్తే డిలీట్ బటన్ పైన ట్యాప్ చేసి డిలీట్ చేయవచ్చు. ఒకవేళ మీ సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేసుకోవాలనుకున్నా లేక ఆర్డర్ పాయింట్స్ పర్చేస్ చేయాలనుకున్నా బిజినెస్ డాష్బోర్డ్ నుండి సులభంగా చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేసుకోవాలనుకుంటే రీన్యూ పైన, ఆర్డర్ పాయింట్స్ పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ పైన ట్యాప్ చేస్తే మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీకు కావలసిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ బటన్ పైన ట్యాప్ చేస్తే మీ ఫోన్లో ఉన్న యూపీఐ లిస్ట్ అంటే జీపే, ఫోన్ పే లేదా మీరు ఉపయోగిస్తున్న యూపీఐ పేమెంట్స్ యాప్స్ లిస్ట్ కనిపిస్తుంది. అక్కడ కనిపించిన యూపీఐ యాప్స్ లిస్ట్ లో ఏదైనా ఒకదానిపైన ట్యాప్ చేసి ఈజీగా పర్చేస్ చేయవచ్చు. పేమెంట్ సక్సెస్ కాగానే సబ్స్క్రిప్షన్ రెన్యువల్ డీటెయిల్స్ లేదా ఆర్డర్ పాయింట్స్ మీ అకౌంట్ కు యాడ్ అవుతాయి. మీరు చేసిన ట్రాన్సాక్షన్ వివరాలు చూడాలి అనుకుంటే క్రింద ఉన్న ఇన్ఫో బటన్ పైన ట్యాప్ చేసి అందులో ఉన్న వ్యూ ట్రాన్సాక్షన్స్ బటన్ ను ట్యాప్ చేసి మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ గురించిన వివరాలను తెలుసుకోవచ్చు. గో లోకల్ యాప్ ను రిఫర్ చేయడం ద్వారా కూడా ఆర్డర్ పాయింట్స్ పొందవచ్చు. మీరు ఎవరితోనైనా యాప్ డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రెఫరల్ కోడ్ అనే చోట మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయించండి. ఇలా మీరు కస్టమర్ ను రిజిస్టర్ చేయిస్తే 10 ఆర్డర్ పాయింట్స్, అలాగే బిజినెస్ రిజిస్టర్ చేయిస్తే 50 ఆర్డర్ పాయింట్స్ మీ అకౌంట్ కు యాడ్ అవుతాయి.